హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నైనాస్ ఆల్ ఇన్ వన్. ఇప్పుడు మీకు ఒకటి రుచికరమైన ఎగ్తోని ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. ఇది లంచ్ బాక్స్లోకైనా, మనం ఇంట్లో చేసుకోవడానికైనా, నైట్ పూట అయినా, రాత్రి సమయంలో అయినా చాలా బాగుంటుంది. ఎవరైనా అప్పటికప్పుడు వచ్చినా చేసి పెడితే బాగుంటుంది. ఇలా ఎగ్స్ ప్రతి ముద్దలో ఎగ్స్ బైట్స్ వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో ఈజీగా అయ్యే రెసిపీ. ఇలా మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ల కారప్పొడి, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పౌడర్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిలు ఇలా సన్నగా చీలికలుగా చీల్చుకోండి, బిర్యానీ ఆకు, పసుపు, ఉల్లిపాయలను కూడా ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకోండి, హోల్ గరం మసాలా. నేను ఒక 2కి సరిపోయేటట్టు 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇలా ఉడికించుకున్న అన్నము, రాత్రి మిగిలిన అన్నమైనా సరే, చల్లగా అయిన అన్నమైనా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అలా చేసుకున్నా చాలా బాగుంటుందండి. పిల్లలైతే అందరు ఇష్టంగా తింటారు. ఏమీ లేవు అనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా గరం మసాలా వేసుకోండి. తర్వాత మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. వేసినప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు అనేటివి మరీ ఎక్కువగా వేయకుండా సరిపోతుంది. మామూలుగా నార్మల్గా వేగితే సరిపోతుంది, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి పుదీనా, కరివేపాకు కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసి, వేగిన తర్వాత పసుపు వేయండి. అందులోకి కారప్పొడి, ధనియాల పొడి, సాల్ట్ వేసుకోండి. కొంచెం ఇలా కలిపేసిన తర్వాత, ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోకి ఎగ్స్ అన్నిటినీ పలగొట్టేసుకుందాం. అప్పుడప్పుడు పిల్లలకి చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి ఈజీగా తొందరగా మార్నింగ్ టైంలో తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా మొత్తం ఖాళీ చేసేస్తారు, ఇష్టంగా తింటారు కూడా. ఇలా అన్నిటిని పలగొట్టుకున్న తర్వాత కొంచెం ఒకసారి ఇలా కలిపేసి సిమ్ మీద అలాగే ఉంచండి. అప్పుడు ఇదంతా బాయిల్ అవుతుంది కదా, అప్పుడు తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకుందాం. తిప్పి వేసుకుంటే మళ్ళీ ఒకసారి మంచిగా కాలుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ ఆకుని వేసుకుందాం. ఫ్లేవర్ అనేది ఇప్పుడు చాలా బాగా తెలుస్తుంది మనకి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం దీన్ని ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్ మీద మూత పెట్టి ఇలా మగ్గనివ్వండి. ఇలా సిమ్ మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుందాం. ఇలా చాలా బాగా వస్తుంది. ఇలాగే కర్రీలాగా పెట్టుకొని తిన్నా, ఆమ్లెట్ లాగా సైడ్ డిష్ పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనము వండిన అన్నాన్ని వేసుకుందాం. లేకపోతే రాత్రి మిగిలిన అన్నమైనా సరే, చల్లగా అయిన అన్నమైనా సరే, పొద్దుట అన్నం ఉన్నా కూడా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి మనం ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇలా ఇప్పుడు మనము ఇందులోకి అన్నం వేసేసుకుందాం. అన్నం వేసుకొని కొంచెం మంచిగా కలుపుకుంటే ఇలా అన్నం అంతా కలిపిన తర్వాత చివరిగా కొంచెం గరం మసాలా, కొత్తిమీర చల్లుకొని ఒకసారి టాచ్ చేసుకొని వడ్డించుకుందాం. చూడండి, ఇలా బుక్కకి ఎగ్ బైట్స్ వస్తూ ఉంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకొని తినండి. పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా అప్పుడప్పుడు పెట్టియండి.